అసలు భారతదేశం అనేది రామాయణ కాలంలో ఉందా? ప్రకాష్ రాజ్ గారు ఖురాన్ మీద కూడా కొన్ని సెటైర్లు వేయండి, ఎందుకంటే మీ దృష్టిలో అన్ని సమానమే కదా. Rama calls Lakshmana lucky. Then she calculates Shurpanakha and says $2,000 with GST. టి రామారావు గారు అనేక సినిమాల్లో ఆయన కూడా రామాయణం మీద విమర్శ చేస్తున్నాడు. గతి లేక మతి లేక ఆ నరఘాతకులేల ప్రవేశించవలే. అందరు ముస్లింలు టెర్రరిస్టులు అని నేను అనలేదండి. హిందువులు కాదు వారు నక్సలైట్లు హిందువులు ఎదుగుతారండి. నక్సలిజం అనే రోగం పట్టిన మానసిక వ్యాధి. అలా ఎలా మాట్లాడతారు మీరు? ఆ? హిందూ మతం ఆధిపత్య మతం ఇక్కడ. కమ్యూనిజం ఆధిపత్యం కాదా? వాళ్ళని నక్సలైట్లు చేసి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాల మీద పేలాలు ఏర్పుంటారా మీరు? ఎవరు ఎదుర్కొన్నారు పేలాలు? ఈ బ్రాహ్మణ కమ్యూనిస్టులు. అంటే బ్రాహ్మణ దుర్మార్గులు అనే కేటగిరీలో వద్దావా? ఇలాంటి బ్రాహ్మణులు తప్పుడు రాతలన్నీ రాసి మా దళితులని తప్పుదారి మేము కూడా అదే అంటున్నాం. బ్రాహ్మణులు ఈ రోజు టాయిలెట్లు కడుతున్నారు ఎక్కడ? శిలక్ కాంప్లెక్స్లలో. సనాతన ధర్మాన్ని నిలబెట్టిందే దళితుడు, బ్రాహ్మణులకు సంబంధమే లేదు. ఓకే, బ్రాహ్మణులకి సనాతన ధర్మానికి ఏ సంబంధం లేదు. భక్తిషన్ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నాతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో మనకు తెలిసిందే, ఈ మధ్యలే సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అది పొలిటికల్ కావచ్చు, రామాయణం గురించి కావచ్చు. నాకు కొంచెం అసందర్భంగా అనిపించింది. కానీ ఈ విషయమై మనం భరద్వాజ్ గారితో మాట్లాడి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాము. దీన్ని నేను కొంచెం వ్యతిరేకిస్తాను కాబట్టి దీన్ని కౌంటర్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. భరద్వాజ్ గారు నమస్తే. సో మీరు ప్రకాష్ రాజ్ గారి కామెంట్ విన్నారు. Those kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanakha and Ravana ant come. And Shurpanakha is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanakha and says $2,000 with GST. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. These children said politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alright. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. అంటే దీన్ని మీరే ఎలా తీసుకుంటారు? ఫస్ట్ గా అంటే ఒకటి, తను మాట్లాడిన సందర్భంలో అవి ఎప్పుడు జనవరి చివరిలో మాట్లాడాడు ఆయన. చాలా రోజులైన ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని బయట పెట్టారు. సోషల్ మీడియాలో రీసెంట్ గా వచ్చింది 10 రోజుల క్రితం. 10 రోజుల క్రితం వాటిని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఒక డిస్కషన్ పెట్టడం, ఆ రోజున ఎందుకు జరగలేదు అనేది ఒక గొడవ. ఓకే, ఆ రోజే ఎందుకు పబ్లిక్ లోకి రాలేదు ఆ వీడియోలు అనేది వాళ్ళు
పబ్లిక్ కోసం కాదు, వాళ్ళు క్లోజ్డ్ సర్క్యూట్ లోపల ఏదో ఒక టాపిక్ మీద పెట్టుకున్నారు అది డిస్కషన్. సరే, అందులో భాగంగా ఆయన కొంత క్రిటికల్ గా కంటే కూడా రెడిక్యూల్ చేస్తూ వెళ్ళాడు అనేది అనిపించింది. సో రిడిక్యూల్ చేసి కొంచెం వెటకారం లాంటిది అదే చేశాడు. రెడిక్యూల్ చేస్తూ ఉంటే ఇంకా వెటకారమే. వెటకారమే కదా. వెటకారమే. ఓకే. ఆయన కొంచెం వెటకారం చేశాడు. వెటకారం చేయలేదని నేను అనటం లేదు, కానీ Right. నేను అనేది ఏంటంటే క్రిటిసిజం తప్పని నేను అనుకోవడం లేదు. పురాణాన్నైనా లేకపోతే దేన్నైనా క్రిటికల్ వ్యూతో చూడటం తప్పేమీ కాదు. కాకపోతే రెడిక్యూల్ చేయకుండా గౌరవప్రదంగానే విమర్శను ప్రతిపాదించవచ్చు. గతంలో రంగనాయకమ్మ గారి రామాయణ విశ్వవృక్షం విషయంలో కూడా ఇదే అభిప్రాయం. ఓకే, దానికి కూడా కౌంటర్లు వచ్చాయి. ఆ కౌంటర్ బుక్ లో కూడా ఉన్నాయి మనకి మార్కెట్. కౌంటర్లు ఉన్నాయి. అయితే ఏదైనా సరే ఒక గౌరవప్రదమైనటువంటి భాషలో విమర్శ ఉండొచ్చు. విమర్శ ఉండకూడదు అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. మనం చైనాలో లేం కదండి, విమర్శిస్తే జైల్లో వేసి చంపేయడానికి. మనం చైనాలో లేం చైనాలో కాబట్టి, లేము. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటాం. అవును, కరెక్టే. అయితే మీరు చెప్పేది కరెక్ట్. ఇక్కడ నేను అనుకుంటోంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇది వరకు రోజుల్లో మీరన్నట్టుగా హిందూ మతంలో కూడా ఒక ఉదారవాదం టోన్ ఉండేది. ఇది వరకు కాదండి. మీరు యాక్చువల్గా ఒక సందర్భం నేను రామాయణం నుంచి చెప్తా. రామాయణంలో భరతుడు రాముడిని తీసుకురావడానికి వెళ్తాడు. అవును. దశరథ మహారాజు చనిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు జాబాలి మహర్షి వచ్చి, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ మూఢనమ్మకాల టైపు, నీకు ఎవరైతే మాట ఇచ్చారో, ఎవరైతే వరం అన్నారో ఆ దశరథ మహారాజే చచ్చిపోతే ఇంకా నీకెందుకయ్యా నువ్వు వచ్చాయంటే, రామాయణ కాలంలోనే రాముడు జాబాలిని మామూలుగా తిట్ల. సో ఉదారవాదం అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే మన లిమిట్స్లో ఉన్న వరకే ఉదారవాదం ఉంటుంది. నాకు నోరుంది, నేను నా నోటికి వచ్చింది మాట్లాడతానంటే, ఆ కాలంలో రాముడే సహించలేదు, ఈ కాలంలో ఏ హిందూ కూడా సహించడండి. ఎనీవే మీరు చెప్పండి. అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటేనండి, కొంచెం అగ్రెసివ్గా అంటే వాళ్ళు గౌరవం అంటే యువతల వాళ్ళు కొంచెం రెడిక్యూల్ చేసినప్పటికీ అవతల వాళ్ళు ఇంకొంచెం టోన్ పెంచి దిగజారి దాడులు చేయటం అనేది జరుగుతుంది. ట్రోల్ సైన్యం. సరే సార్, ట్రోల్ సైన్యం ఒక మాట అనేది మిమ్మల్ని వచ్చేసింది. అడుగుతాను. ఇదే సందర్భంలో ప్రకాష్ రాజ్ గారు రామాయణం కాకుండా, రాముడిని కాకుండా ఖురాన్ మీదనో బైబిల్ మీదనో ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉండేది మీ ప్రకారం? అంటే ఖురాన్ తలలు తెగేవా? తలలు తెగేవా? ఇప్పుడు తెగాయంటారా? మాట్లాడమనండి ఆయన్ని. ఇప్పుడు మీరేం చేస్తున్నారు సార్, ఉదారవాదం అంతా హిందువుల మీద వేస్తున్నారు. భారతదేశంలో ముస్లిం గురించి మాట్లాడమనాల్సింది. అదేనండి, ముస్లిం కమ్యూనిటీలో కూడా నాస్తికులు ఉన్నారు కదా. చాలా తక్కువ అండి. నాస్తికులు ఉన్నారు, క్రైస్తవంలోనూ నాస్తికులు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ కోవూర్ అనేటువంటి నాస్తికవేత్త మీకు తెలిసే ఉంటాడు. ఉన్నారు, కానీ వాళ్ళని నాస్తికులు అన్నారు. వాళ్ళని ఎక్స్ క్రిస్టియన్స్ అంటారు, ఎక్స్ ముస్లిమ్స్ అంటారు. ఆయన నేను ఎథిస్ట్ని అని ప్రకటించుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా తిరిగాడు, పుస్తకాలు రాశాడు ఎథిసిజం మీద. అలాగే విజయవాడ లాంటి చోట్ల కూడా ఆయన సభలకి హాజరై మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన క్రైస్తవ నాస్తికుడే. నాకు తెలిసి నేను చేసిన రీసెర్చ్లో అండి క్రైస్తవ నాస్తికులు లేరు. ఇప్పుడు గోరా గారు తెలుసు కదా మీకు, విజయవాడ నాస్తిక్ కేంద్రం, గోపరాజు రామచంద్రరావు గారు. అంటే ఒకటి భరద్వాజ్ గారు, ఈ రోజులలో ఎవరెవరైతే క్రిస్టియన్స్గా ముస్లింలుగా ఉండి నాస్తికులు అంటారో వాళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళ అసలు ఎజెండా ఒకటి ఉంటుంది, బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రకాష్ రాజ్ గురించే కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. ఒక ఆయన సూర్య అనేట ఆయన బయటికి వచ్చేసి ఈయన నాస్తికుడు కాదు, ఏం కాదు, ఈయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీలో పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ మదర్ చనిపోతే ఈయన చర్చికి వెళ్ళి ఆమెను గౌరవించవచ్చు. కానీ మాలాంటి హిందువులు మేము మతాన్ని పాటించుకుంటే మాత్రం రాముడిని కృష్ణుడిని నోటికి వచ్చింది మాట్లాడతాడు. అదే అక్కడ ఉదారవాదం ఏమి ఉండదు. ఉదారవాదం అని నేను అంటలేదండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఆయన వాళ్ళ తల్లిగారి అంత్యక్రియలు మతాచారాల ప్రకారం జరిపినప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో చాలా స్పష్టంగా నేను మా తల్లిగారి అభిప్రాయాలను గౌరవించి అలా చేస్తున్నాను అని చెప్పాడు. అది మేము ఒప్పుకున్నామండి, మాకేం ప్రాబ్లం. మరి మా అభిప్రాయాలు మాకు గౌరవం లేదంటారా? అదే నేను అనేది.
ఇప్పుడు ఈ అభిప్రాయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అతను ఇంతకు ముందు హిందూ మతం గురించి మాట్లాడాల్సిన ప్రోగ్రాం అతనికి లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు మాట్లాడుతున్నాడు అతను అంటే టార్గెట్ చేసి చాలా సందర్భాల్లో ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి భావాల మీద దాడి చేస్తూ వచ్చాడు. చేయొచ్చు, నష్టమేం లేదు, కష్టమేం కాదు, తప్పు కాదు. తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం అండి. తను హిందూ మతం మీద దాడి కంటే కూడా హిందుత్వం మీద ఎక్కువ దాడి కేంద్రీకరిస్తున్నట్టుగా నాకు అనిపించింది. హిందుత్వము, హిందూ మతము ఈ రెండు వేరని నాకైతే తెలియదండి. ఎందుకంటే నా ప్రకారం అన్నీ ఒకటే. అంటే పొలిటికలైజ్ అయినటువంటి మతం. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఆయనకు బీజేపీతో ప్రాబ్లం ఉంది, ఆర్ఎస్ఎస్తో ప్రాబ్లం ఉంది. వాళ్ళ గురించి వాళ్ళతో ఫైట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. రాముల్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? లక్ష్మణుని ఇన్సల్ట్ చేసి లక్కీ అనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అలా అనడం వల్ల చాలామంది బయటికి వచ్చి నేను పాకి అంటున్నారు. మరి ఇన్సల్ట్ అవుతున్నాడు కదా, ఇన్సల్ట్ అవుతున్నాడండి. అంటే అడిగి తన్నించుకోవడం ఎందుకు అంటున్నాను. అదే అడిగి తన్నించుకోవటము అంటే ఆయన ఒక సెన్స్లో అక్కడ మాట్లాడాడు. అదేదో ఇండోర్ మీటింగ్, పురాణాలని తీసుకుని వాటి పురాణ పాత్రల ఆధారంగా ఏదో చర్చలు జరుపుతున్నారు అక్కడ ఆ లిటరరీ ఫెస్ట్లో. తప్పేం కాదు. అందులో భాగంగా ఆయన ఏదో మాట్లాడాడు, దాన్ని తీసుకొచ్చి బయట ఇప్పుడు మార్కెట్లో పెట్టి ఒక రకంగా పోస్ట్ మార్టం కార్యక్రమం నడుస్తోంది. చేస్తారండి, అది చెయ్యొద్దు అని నేను అంటలేదు. అది చేసినప్పుడు వచ్చేటువంటి విమర్శలు ఇప్పుడు ఆయన రెడిక్యూల్ చేశాడు కాబట్టి అంతకంటే స్థాయి తగ్గి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఉంటుంది. ఇప్పుడు సమాజం అన్న తర్వాత మీకు తెలిసిందేనండి, మీరు సీనియర్ జర్నలిస్ట్. సమాజంలో అందరూ ఒకటే లెవెల్లో ఉండరు కదా. ఇప్పుడు నాలాగా పాలిష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీలాగా పాలిష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొందరు బూతులు తిడతారు. రేపు పొద్దున్న ప్రకాష్ రాజ్ హైదరాబాద్కి వస్తే తన్నేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం ఎడ్యుకేటెడ్గా ఏం చేయాలండి, మనం మాట్లాడే మాట చాలా పద్ధతిగా ఉండాలి. విమర్శ చేసినా అట్లీస్ట్ గ్రంథాల ప్రకారం చేయాలి. జిఎస్టీలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి రామాయణంలో జిఎస్టీ కాదండి. ఆయన టార్గెట్ చేయదలుచుకుంది కేంద్ర ప్రభుత్వాన్ని. ఒకటి నష్టమేం కాదు, తప్పు కాదు. దాని గురించి మాట్లాడుతూ అదే సెన్స్లో ఈ మధ్య కాలంలో మనం డీలిమిటేషన్ చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్ చర్చ చాలా కాలంగా నలుగుతున్న విషయం. దీనితో భాగంగా ఈ డీలిమిటేషన్లో భాగంగా ఇంకొక చర్చ జరుగుతోంది. అదేంటంటే సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ అయింది ఈ మధ్యకాలం. అంటే విపరీతంగా వలసలు వస్తున్నారు అక్కడ నుంచి, నార్త్ నుంచి సౌత్కి విపరీతంగా వలసలు ఉన్నాయి. ఈ వలసలు ఇక్కడ ఉన్నటువంటి కూలీల రేట్లు పెరగనివ్వట్లేదు. కూలీ ధరలు అంటే వీళ్ళు ధరలు పెంచమంటే అక్కర్లేదు, నీకు ఇస్తున్న దానికంటే తక్కువ ధరకి పక్క రాష్ట్రాల్లో నుంచి వచ్చిన వాళ్ళు పనికి వస్తాం అంటున్నారు. కాబట్టి నీకు ఇది ఇవ్వటమే చాలా ఎక్కువ అన్న పద్ధతిలో మాట్లాడటం వలన ఇక్కడ కూలీ రేట్లు పెరగటం లేదు అనేది ఒక గొడవ ఉంది. ఆ ప్రెజర్ అనుభవిస్తున్నారు ఇక్కడ అన్ని ట్రేడ్స్లోను. వ్యాపారంలో కూడా ఈ మధ్య మనం మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఒక మూమెంట్ చూసాం ఇక్కడే. అంటే బంగారు వ్యాపారము ఇక్కడ కొన్ని కులాల చేతుల్లో కొన్ని వ్యాపారాలు ఉండేవి, అవన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఎక్కువ వచ్చేసి ఇక్కడ వీళ్ళని బయటకు పంపించేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వృత్తుల్లో నుంచి అనే గొడవ ఒకటి ఉంది. గొడవ ఉంది ఆల్రెడీ. దానికి సంబంధించి చాలా కాలంగా నడుస్తున్నటువంటి వ్యవహారం. ఈ ఉత్తరాది దక్షిణాది అనే దాన్ని రెఫర్ చేయటానికి రామాయణము, రావణుడు ఇవన్నీ పట్టుకొచ్చాడేమో అని నా డౌట్. ఆయన సరే మిమ్మల్ని అడుగుతాను భరద్వాజ్ గారు, రావణాసుడు ఎక్కడి వాడండి? ఎక్కడుంటాడు? ఆయన ప్రాంతం ఏది? ఇప్పుడు ఆయన జీవించింది ఎక్కడ? ఆయన జీవించింది శ్రీలంక అని చెప్పారండి. శ్రీలంక ఎక్కడుందో మీరు చెప్పగలరా నాకు? ఏది శ్రీలంక ఎక్కడ? శ్రీలంక అనేది ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కొలంబో అని మీరు అనుకుంటున్నారు? అని నేను అనుకోవడం లేదండి. ఇప్పుడు లంక అనే పదమే ఇంకొక భాషలో ఎక్కడా లేదు. అది సవర భాషలోనే ఎక్కడ ఉందని అంటారు కానీ తెలుగు పదం అది. లంక బేసికలీ సంస్కృత పదం అండి. సంస్కృత పదం అది. లంక తెలుగు పదం కూడా కాదు.
ఎందుకంటే మన తెలుగు ఆల్మోస్ట్ 90% అంతా సంస్కృతం నుంచి అంటే వచ్చింది. సంస్కృత వాంగ్మయ చరిత్రలో సుజాత రెడ్డి గారు లంక అనేది తెలుగు పదంగానే రాశారు. ఇప్పుడు చాలా మంది రాసుకుంటారండి. లేదు మనకు నేను కావాల్సింది అడుగుతున్నా. మూలం కదా. అదే నేను అడుగుతున్నాను. ఉమ్, అయితే అది రామాయణంలో ఉండటం వలన సంస్కృతం అనేది ఆ టోన్లో వెళ్ళిందా, ఉమ్, లేకపోతే ఇంకెక్కడైనా దొర్లిందా అనేది ఒక చర్చ. ఉమ్, కాబట్టి రావణుడు లంక అనేది అది మొత్తానికి చుట్టూ నీరున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక ఉమ్. మెట్ట ప్రాంతం అనుకుందాం. దాని డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. మీరు రామాయణం చదివి ఉంటే దానికి ఇన్ని యోజనాల వెడల్పు, ఆ, భారతదేశం నుంచి 100 యోజనాల దూరము. సో సరే, మనం టెక్నికల్లీ అనుకుందాము, ఇది ఒక శ్రీలంక వర్షన్ ఉంది. అనుకుందాం. శ్రీలంక అనేది ఒక వర్షన్ ఉంది అనుకుందాము. ఫర్దర్ మన డిస్కషన్ కోసం వింధ్య పర్వత సానువుల్లోనే ఆ లంక ఉంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అవకాశం లేదు, ఎందుకంటే సముద్రం ఉంది మధ్యలో. సముద్రం ఉంది కాబట్టి చిన్న చిన్న నదులు ఇవన్నీ ఏం రావండి. శ్రీలంకనే అనుకుందామండి మన డిస్కషన్ కోసం. నా రీసెర్చ్ ప్రకారం ఆ శ్రీలంక కూడా కాదు, ఇప్పుడున్న శ్రీలంక రావణలంక కాదు. టెక్నికల్లీ అనుకుందాం శ్రీలంకని. శ్రీలంకలో జీవిస్తున్న వ్యక్తి భారతీయుడా? మీరు చెప్పండి నాకు. ఆయన భారతీయుడు. శ్రీలంక అంటే అసలు భారతదేశం అనేది రామాయణ కాలంలో ఉందా, ఉంది. ఇదే స్వరూపంతో ఉందా అనేది చర్చ ఉంది. ఇది ఒక రకంగా మనకి చరిత్రలో భిన్నమైనటువంటి సంస్థానాలుగా ఉంది కదా. అంటే మీరు చెప్పేది హిస్టరీ చెప్తున్నారు, కానీ రామాయణం హిస్టరీ కాదు కదా, ప్రీ హిస్టరీ అంటారు. అంటే చాలా పూర్వకాలం. అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది నా అభిప్రాయం ప్రకారం విడిగా ఎక్కడ రాసిపోసి పుస్తకంగా రాయలేరు కదా. లేదు. ఇప్పుడు దానికి ఉన్నటువంటి దాన్ని డిరైవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం పురాణాలని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళటమే. అంతే, మరి అంతకు మించి వేరే మార్గం లేదు. ఎందుకంటే హిస్టోరియన్ రాయడానికి అది మొన్న జరిగిన సంఘటన కాదు కదా, ఎప్పుడో. సో టెక్నికల్లీ ఒకవేళ రావణాసురుడు శ్రీలంకలో జీవించాడు అనుకుంటే కూడా వాడు భారతీయుడు కాదు. మరి భారతీయుడు భారతం ప్రకారం దళితుడు, అనగారిన వర్గాడు, లేకుంటే ట్రైబ్ అని ఎట్లా చెప్తారు? పిచ్చివాగుడు కాదా ఇది? ఇప్పుడు దండకారణ్యం అనేది ఆయన ప్రాంతం అనేది ఉంది కదా. దండకారణ్యం కాదండి, మొత్తం భూమి నాదే అన్నాడు. ఇక్ష్వాకు వంశస్థులది రామాయణం ప్రకారం. రాముడు కాదండి నేను అనేది. ఆయన శూర్పణఖకి అరణంగా ఇచ్చాడు. ఆయన ఎవరండి ఇయ్యడానికి? అసలు భారతదేశమే రావణుడిది కాదు, రాముడిది. ఇక్ష్వాకు వంశస్థులది అని రామాయణం చెప్తుంది. మరి శూర్పణఖ ఎవరండి? ఎక్కడి నుంచో వచ్చింది, ఆమెనే పరాయామే. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేశారు. లంక నుంచి వచ్చిన వాళ్ళు భారతీయులు ఎట్లా అయినారు నాకు చెప్పండి మీరు. ఇది వాగుడే పిచ్చివాగుడు కదండి. ఓకే, రామాయణం ప్రకారము శూర్పణఖ గాని రావణాసురుడు గాని అసలు ఇండియన్సే కాదు, భారతీయులు కాదు. వాళ్ళు లంకలో ఉన్నారు, ఇక్కడ వచ్చి దండకారణ్యాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళది ఎట్లా అవుతుంది? సో నేనేమంటానంటే, మీరు రామాయణం గురించి మాట్లాడేటప్పుడు రామాయణాన్ని తీసుకొనే మాట్లాడాలి, అంతేగాని ఈ దండకారణ్యం అంతా రావణాసురుడిది ఇవ్వడానికి వాడేవాడండి. ఇప్పుడు వాడే ఫారినరు కాదండి, వాడు ఫారినరు. ఈయన అడవికి వెళ్ళాడు కదా. అవును, అంతా అయినదే. అవునండి, ఆయనదే. మళ్ళీ ఎందుకు వాలి సుగ్రీవులు వీళ్ళతో యుద్ధాలు అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు చేశాడు? ఇప్పుడు ఉన్నారండి నక్సలైట్లు ఉన్నారు, గన్నులు పట్టుకొని మేమేదో గొప్ప చేస్తామని లక్షల మందిని చంపారు. మన సిఆర్పిఎఫ్ జవాన్లని 76 మందిని చంపితే జేఎన్యూలో పండగ చేసుకున్నారు. అంటే ఎవరో శత్రువుని చంపినట్టు పండగ చేసుకున్నారు. చంపింది ఎవరు? దళితుల్ని చంపారు వీళ్ళు. మరి వాళ్ళు బాంబులు పెట్టినందుకు రండ్రా బాబు మీకు దండలేస్తా, మీకు పూజ చేస్తామని అంటారా? వేసేస్తారు. అట్లాగే వాళ్ళని వేసేసాడు, తప్పు చేశాడు. రావణాసుడు తప్పు చేశాడు, వేసేసాడు. వానర రాజ్యానికి ఆయన రాజు అనేది ఉంది కదా. వాలియే ఒప్పుకున్నాడు కదండి. వాలి ఏం ఒప్పుకున్నాడు? అయ్యా నువ్వు చేసింది తప్పు కాదని వాలే ఒప్పుకున్నాడు. ఎందుకు తప్పు కాదన్నాడు? మీరు రామాయణం చదవండి. మీరే కాదు, మీకు కనుక కాంటాక్ట్ ఉంటే ఒక రామాయణం, వాల్మీకి రామాయణాన్ని ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వండి. నువ్వు రాముడి గురించి మాట్లాడేటప్పుడు, శూర్పణఖ గురించి మాట్లాడేటప్పుడు రామాయణాన్ని చదివి మాట్లాడమని చెప్పాలి. అదేనండి, ఇప్పుడు రామాయణం అనేది రకరకాల పద్ధతుల్లో ఒక్కటే ఉంటుంది. రామాయణం
ఒకటే రామాయణం అంటే వాల్మీకి రెండు రామాయణం రామాయణం. మాత్రమే ప్రమాణం. అవును, అదే ప్రమాణం. ఇప్పుడు అంతే. పరిస్థితి ఎలా తయారైందంటే ఉమ్. ఏది చెప్పినా గానీ అది ప్రక్షిప్తము అనేటువంటి ధోరణి ఒకటి ఉంది. ఏం లేదండి, ఉమ్, ఏం లేదు. వాల్మీకి రామాయణం ఒకటే, అదే దాన్ని మాత్రమే మనం కోట్ చేయాలి. ఇప్పుడు ఉత్తర రామచరిత దానికి సంబంధం లేదు. ఉత్తర రామచరిత్ర అంటే తులసీదాస్ గారు రాసింది, అది వేరే వర్షన్. అది అదే అది పురాణానికి దానికి సంబంధం. తులసీదాసుని కూడా పక్కన పెట్టేద్దాం, పక్కన పెట్టేయాలి. ఉత్తర రామచరిత కూడా పక్కన పెట్టేద్దాం. అంటే రామాయణం పేరుతో మనం వివిధ ఘట్టాలు చదివి ఉన్నాం గతంలో. అంతే. చదివిన ఘట్టాలలో చాలా అంశాలు ఇప్పుడు సీతమాయ మాయ సీత అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, దాన్ని కూడా నేను ఒప్పుకుంటా, ఎందుకంటే పురాణాలలో ఉంది, అది పురాణాలలో ఉంది. ఉంది. అయితే ఈ పురాణాలలో ఆ ప్రకారం చూస్తే ఆవిడ అగ్ని ప్రవేశ ఘట్టము, దానికి ఓ రీజనింగ్ ఉంది. అగ్ని ప్రవేశం తర్వాత ఆవిడ బయటకు వచ్చేసి ఒరిజినల్ సీతను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఈ సీతాపహరణం జరుగుతుందని ముందే రాముడికి తెలుసా? తెలుసు. ఎలా తెలుస్తుంది? అనేది రామాయణంలో ఉండదు, పురాణంలో ఉంటుంది. అదే ఎలా తెలుస్తుంది? ఇలాంటి సందేహాలు ఉంటాయి, అనేకం ఉన్నాయి. లాజికల్ గా మీరు అడిగినా నేను సమాధానం చెప్తాను, నాలాంటి వాడు సమాధానం చెప్తాడు. కానీ రామాయణాన్ని తీసుకొచ్చి రాముడు లక్ష్మణుని లక్కీ అన్నాడని, పండ్లు తిన్నాడని, వాళ్ళు లోకలని, వీళ్ళేమో వలస కూలీలని, $2000 ఇవ్వాలి, ట్యాక్స్ కట్టాలి, GST కట్టాలి, ఇది పిచ్చిపాకుడు కాదండి. రాముడి మీద రామాయణం మీద చిన్న సెటైర్లు కార్టూన్లు వేసిన సందర్భాలు కొన్ని నడిచాయి కదండి 70లకు ముందు. పర్లేదు సార్, మీరు సెటైర్లు ఏంటి రామాయణం మీద. నేనేమంటానంటే ఇదే ప్రకాష్ రాజ్ గారు, మీరు ఖురాన్ మీద కూడా కొన్ని సెటైర్లు వేయండి. ఎందుకంటే మీ దృష్టిలో అన్ని సమానమే కదా, నాస్తికులు కదా మీరు. ఒకటి రెండు ఖురాన్ మీద సెటైర్లు వేయండి, బైబిల్ మీద సెటైర్లు వేయండి. అంటే మీ దృష్టికి హిందువులు ఏమనరు కాబట్టి ఇదే టార్గెటా మీకు? అలా ఎలాగండి? ఇప్పుడు ఖురాన్ మీద వేయండి 2 సెటైర్లు. ఖురాన్ మీద వేసిన వాళ్ళు వేయండి, బైబిల్ మీద వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు వేయండి సార్. లేకుంటే ప్రకాష్ రాజ్ గారికి చెప్పండి, అయ్యా మా భాస్కర్ రాజ్ అడుగుతున్నారు ఖురాన్ మీద, వాళ్ళ ప్రవక్త ఉన్నాడు కదా ఆయన మీద సెటైర్లు ఏమనండి, ఉంటాడో లేదో చూద్దాం. అక్కడ వేయరు, ఇక్కడ మాత్రం తేరగా హిందువులు దొరుకుతారు. వెయ్యరు అనేది సరే సార్, మీరు కమ్యూనిస్టులు కాబట్టి ఒక ఆప్షన్ ఇస్తాను సార్. మీరు చైనా వెళ్ళి జీ-సింక్ మీద ఒక సెటైర్ వేయండి, ఇప్పుడు బతుకుంటారా లేదా చూస్తాను నేను. చైనా అనేది కమ్యూనిస్టు దేశము అని మీరంటున్నారు కానీ నేను అనటం లేదు. అది కమ్యూనిస్టు దేశంగా లేదు అనే విషయం ఓకే 82 ప్రాంతాలకే వివరంగా పుస్తకాలు వచ్చేసినాయి. ఈ మధ్యలోనే జీ-సింగ్ వాళ్ళ సబార్డినేట్స్ కూడా 2-3 మాయమయ్యారన్నారు. ఏదైనా జరిగి ఉండొచ్చు అండి, అది కమ్యూనిస్ట్ ప్రాక్టీస్ లో లేదు అనే విషయం. ఇప్పుడు రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులేసు తిరుగుతారు కమ్యూనిస్టులు అనే జోకులు కూడా ఉన్నాయి, తిరుగుతారు కూడా. అదే తిరుగుతారు మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళారు, కానీ ఇక్కడ ఉన్న మన ప్రైమ్ మినిస్టర్ నేను కాదంటలేదండి, జోకులు వేసుకోవటం తప్పని నేను అనటం లేదు. కానీ హిందుత్వ వాళ్ళు మాత్రం అలా ఒప్పుకోవట్లా, మీద పడి కొడుతున్నారు. అవునండి, ఇప్పుడు ఒక ముస్లిం ఒప్పుకోడు ఖురాన్ మీద సెటైర్లు వేస్తే, హిందువులు ఎందుకు ఒప్పుకోవాలండి? ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు మాకు బాపు గారు లాంటి ఇది వరకు జోకులు వేస్తే ఎందుకు భరించారు, ఆయన ఎందుకు దాడి చేయలేదు? ఎవరికి ఏ గతి పట్టాలో అది పడుతుందండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయన మంచి నటుడు, ఆయన గౌరవాన్ని నిలబెట్టుకొని పద్ధతిగా మాట్లాడితే మేము ఏమనం, ఆయన జోలికి పో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ పొలిటిక్స్ కోసం అనవసరంగా రాముడిని తీసుకొచ్చారు. ఆయన రాజకీయాల్లో లేడండి. మరి రాజకీయాల్లో లేకుంటే ఆయన రాజకీయాల్లో ఏం లేడు కదా, ఆయన రాజకీయాల్లో లేడు, చాలా స్పష్టంగా ఆయన సినిమాల్లోనే ఉన్నాడు. అలా ఉండనియండి. అంటే సినిమాలలో నటించేవాడు బయట మాట్లాడకూడదా? బయట అంశాల మీద తనకు అనిపించిన విషయాలు మాట్లాడొచ్చండి, నేను మాట్లాడొద్దని అంటట. మాట్లాడేది ఏంటంటే ఒక పద్ధతిగా మాట్లాడి, ఇప్పుడు ఇదే ప్రకాష్ రాజ్ గురించి రెండు వైపులా నేను చెప్తుంది ఏంటంటే, ఒకటి ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు అనేక సినిమాల్లో ఆయన కూడా రామాయణం మీద విమర్శ చేసి ఉన్నాడు. ఎలా విమర్శ చేశారంటే, దుర్యోధనుడి పాత్ర వేసినప్పుడు కృష్ణుడిని తప్పుపడతారు. పాత్రలుగా మాట్లాడడం వేరేది, ఇది పాత్ర కాదు, ఆయన బయట మాట్లాడాడు. ఆయన శ్రీరామ పట్టాభిషేకం అని ఓ సినిమా తీశాడండి, ఆయనే డైరెక్టరు, ఆయనే రైటర్ కూడా. ఓకే, అందులో
ఆయన రావణ పాత్ర పోషించాడు, పోషించి రాముడిని దూషిస్తాడు. రాముడిని దూషించాడు. అది పాత్రగా చేస్తాడు. రాముడి పాత్ర కూడా రావణుడిని పొగుడుతూ సన్నివేశం ఉంది దానిలో. ఉంది, అది రామాయణంలోనే ఉంది. రావణుడు చాలా గొప్పవాడు అని రాముడితో రావణ భజన చేయించిన సందర్భం కూడా ఉంది. ఉంది ఉంది కాబట్టి అందులో ఆయన రావణ పాత్ర నుంచి రాముడి మీద తీవ్రమైన విమర్శలే చేశాడు. మీరు ఒకసారి చేస్తాడు. చూడండి. ఎందుకంటే పాత్రకు తగ్గిన సందర్భం కాబట్టి చెయ్యాలి. పాత్రకి తగిన సందర్భం కాదండి, పాత్ర సందర్భాన్ని దాటి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి కూడా ఉండింది. సో మీరు సినిమాలు ప్రమాణంగా తీసుకుంటారా? సినిమాని ప్రమాణంగా తీసుకోవట్లేదు. ఉమ్. ఇప్పుడు ప్రకాష్ రాజుని ప్రమాణంగా తీసుకుందామా మనం? సరే, ఇప్పుడు మీ ఉదాహరణ తీసుకుందామండి భరద్వాజ్ గారు. సినిమా ప్రమాణం అంటే రీసెంట్ గా బస్తర్ అని సినిమా వచ్చింది. ఉమ్. బస్తర్ ప్రకారం, సినిమా ప్రకారం కమ్యూనిస్టులు పాకిస్తాన్ టెర్రరిస్టులతో చైనా టెర్రరిస్టులు కలిసి పనిచేస్తున్నారు. ఓకేనా? పని చేస్తున్నారని తీశారు కదా. తీశారు. దానిలో ఒప్పుకుంటారా దాన్ని? మరి ఏమండి, ఒప్పుకుంటారా? అంటే కమ్యూనిస్టులు దేశద్రోహులని ఒప్పుకుంటారా మీరు? కమ్యూనిస్టులు దేశద్రోహులు అని అని ఒప్పుకుంటారా? నేను అంగీకరించను గాని. మరి అంగీకరించుకుంటే సినిమాలే పక్కన అవునండి, పెట్టండి. ఆ సినిమా తీశారు కదా, ఉమ్. దాని మీద నేను గాని మరొకళ్ళు గాని దాడులు ఏం చేయలేదు కదా. ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నారండి. చాలా మంది భీమా కొరేగాం గొడవలలో చాలా మంది కమ్యూనిస్టులు అరెస్ట్ అయ్యారు. భీమా కోరేగాం గొడవలు వేరండి, మాలేగాం గొడవలు వేరు. భీమా కొరేగాం గొడవలలో భీమా కోరేగాం అనేది కమ్యూనిస్టులు చాలా మంది అరెస్ట్ అవునండి, అయ్యారు. అది అక్కడ సుధా భరద్వాజ్ అవునండి, వీళ్ళంతా అరెస్ట్ అక్కడ అయ్యారు. రైతాంగ పోరాటాలు ఉన్నాయి. రైతాంగ పోరాటాలు వేరండి. ఒక ప్రైమ్ మినిస్టర్ ని అసాసినేట్ చేయడానికి అది కుట్ర వేయడం వేరు. పెట్టారండి, కుట్ర కేసు పెట్టారు వాళ్ళ మీద. పెట్టారు, వాళ్ళకు బెయిల్ కూడా దొరకట్లేదంటే దాని అర్థమైంది ప్రూఫ్. అవునండి, ఇప్పుడు ప్రూఫ్ ఉందనే కదా. కుట్ర కేసులు పెట్టడం, ఇప్పుడు నా మీద కూడా కేసులు పెట్టారండి, నేను పెడతారు చెయ్యని మరి. కేసులు కూడా పెట్టారు. నాకు సంబంధం లేని కేసుల్లో నన్ను ముద్దాయిగా పెట్టిన సందర్భం ఉంది. నా మీద ఎందుకో పెట్టలేదండి. మరి మీ మీద ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. నా మీద ఎందుకు పెట్టలేదంటే నేను దేశద్రోహమైన పనులు చేయట్లేదు. నేను దేశద్రోహం ఏం చేశారని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు సుధా భరద్వాజ్ ఇలాంటి వాళ్ళు కొందరు అవునండి, వాళ్ళ మీద ఉన్నారు కదా, 100గా దేశద్రోహమైన పనులు చేశారు వాళ్ళు. ఏం దేశద్రోహం చేశారు వాళ్ళు? ఇప్పుడు సాయిబాబా అని ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఎంత మంది జీవితాలను పాడు చేశాడు. ఏం పాడు చేశాడండి ఆయన? వరవరరావు గారు ఉన్నారు. ఆయన ఏం పాడు మంది చేశాడు? జీవితాలను సర్వనాశనం చేశాడు. ఏం నాశనం వీళ్ళు మాత్రం చేశాడు ఆయన? ఏసీ రూమ్ లో కూర్చొని బార్లో మందు కొడతారు. ఆయన బారులో ఎప్పుడు తాగలేదు. దళితులని, మా దళితులని ఆయన ఎప్పుడూ తాగలేదు. పట్టించి వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యి ఆయన మీరు మర్డర్ అయ్యి- మీరు చాలా పర్సనల్ లెవెల్ కి వెళ్ళి దాడులు చేస్తున్నారు, నేను కాదంటల్లా. వరవరరావు గారు ఎన్నడూ తాగలేదు. నాకు తెలియదండి. అవునండి, మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ తాగుబోతులు తిరుగుబోతులు అని మాట్లాడేశారా? అవునండి. నేను కోప పట్టలేదు, నేను కూల్ గానే అడుగుతున్నా. ఓకే, వరవరరావు గారు తాగలేదు, నాకు పర్సనల్ గా తెలుసు. ఓకే. అలాగే మీరు చెప్తున్నటువంటి సాయిబాబా కూడా తాగుబోతు కాదు. కానీ విషయాన్ని అయితే ఎక్కించారు కదా జనరేషన్. విషయం అనేది మీరు అనుకుంటున్నారు, విషయం అని ఆయన విషయం అనుకోవటం లేదు. ఎన్ని జనరేషన్స్ పాడయ్యాయి. ఎన్ని జనరేషన్లను పాడు చేసి ఉంటాడు ఆయన. సుప్రీంకోర్టే అన్నది కదండి, క్యాన్సర్ లాంటిది వస్తే ఆ క్యాన్సర్ ని సర్జరీ చేసి తీసేయాలి. కానీ ఇలాంటి వాళ్ళు భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయాలు మాట్లాడారండి. ఓకే, ఆ రాజకీయ అభిప్రాయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పుకున్నారు. మేము బలానా, మేము మార్క్సిజము, లెనినిజము, మావోయిజము మా ప్రమాణము అని చెప్పుకున్నారు. ఆ పరిధిలోనే వాళ్ళు పనిచేశారు, కమిటెడ్ గానే పనిచేశారు. రెండోది, వీళ్ళు క్షేత్రంలో లేరు. ఎందుకంటే వరవరరావు గారు ఆ ఫీల్డ్లో లేడు. ఆయన ఏమీ దళనాయకుడు కాదు, పార్టీ సభ్యుడు కూడా కాదు. ఆయన విప్లవ రచయితల సంఘం అనేటువంటి దానిలో సభ్యుడు, అంతే తప్ప మావోయిస్ట్ పార్టీతో లేడు ఆయన. అంటే పాటలు రాసి యూత్ ని వాళ్ళని తప్పుదారి పట్టించి తప్పుదారని మీరు ఎలా వాళ్ళ వల్ల కాదండి జవాన్లు ఇవన్నీ కరెక్టే అంటారా? ఇప్పుడు ఆయన భావజాలం ఆయన చెప్పుకున్నాడండి, చెప్పుకునే స్వేచ్ఛ ఉంది కదా ఇక్కడ. సరే, స్వేచ్ఛ తీసేయండి, భావజాలం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామాయణం తప్ప ఇంకొకటి చెప్పరాదు మేము అనట్లేదే అని రాజ్యాంగం పెట్టేయండి. రామాయణం తప్ప ఇంకేదైనా మాట్లాడితే లోపలేస్తామని చెప్పండి. చెప్పట్లేదే అలా మీరు అంటున్నారు. ఇప్పుడు మేమేమంటున్నాము, రామాయణాన్ని కోట్ చేసినప్పుడు రాముడు ఎలా ఉన్నాడో అలా చెప్పండి అంటున్నాం మేము. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి. కమలాకర్ కామేశ్వరరావు అని ఒక డైరెక్టర్ గారు ఉండేవాడు సినిమా పరిశ్రమలో. ఆయన్ని పరామర్శించడానికి ఎన్టీ రామారావు గారు వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఇది పేపర్లో రిపోర్ట్ అయిన కథే.
నేను కల్పించి చెప్పడం లేదు. ఓకే. ఆంధ్రప్రభలో వచ్చిన వార్త చెప్తున్నాను మీకు ఆ రోజుల్లో. ఉమ్, ఈయన పరామర్శకు వెళ్ళినప్పుడు ఈయన అడిగాడు ఆయన్ని, ఉమ్, అయ్యా మీరు నేను వెళ్ళిపోయాక తెలుగులో ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అని. ఉమ్, అడిగితే మీ తరహా పౌరాణికాల నా తరహా పౌరాణికాల అన్నట్టు ఆయన. ఓకే. అంటే అన్నట్టు ఈయన రామారావు గారు. ఉమ్, అంటే మీరు క్రిటికల్గా వెళ్తారండి, నేను అలా వెళ్ళను, ఉమ్, కాబట్టి నా తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా మీ తరహా పౌరాణికాలా అన్నాడు ఆయన మళ్ళీ. ఓకే. అంటే అప్పుడు రామారావు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను క్రిటికల్గా వెళ్తాను అనే మాటతో నేను ఏకీభవిస్తున్నాను, ఉమ్, నేను అలాగే వెడతాను, ఉమ్, కానీ నేను సాధ్యమైనంత వరకు ఆ క్యారెక్టర్లని రెడిక్యూల్ చేయను ఉమ్. అని చెప్పుకున్నాడు ఆయన. అంతే. మనం దానవీర సూరకర్ణ తీస్తే ఆయనకు కర్ణుడి పాత్ర నచ్చింది. సో కర్ణుడి పాత్రను హైలైట్ చేయడానికి కొత్త కొత్త పదాలు కనిపెట్టి డైలాగులు కుల సమస్యని మాట్లాడాలనుకున్నాడండి ఆయన. పర్లేదు, కులము అనే విషయాన్ని మాట్లాడదలుచుకున్నాడు, మాట్లాడాడు. మాట్లాడాడు. దానికి రచయితలుగా ఆయన చార్వాకులని హేతువాదుల్ని పెట్టుకున్నాడు. ఉమ్, కొండవీటి వెంకట కవి గారితో రాయించుకున్నాడు. రైట్. ఆయన చార్వాక. ఉమ్, తర్వాత ఆయన ఇందాక నేను చెప్పినటువంటి శ్రీరామ పట్టాభిషేకం కూడా ఒరిజినల్గా సముద్రాల గారు రైటరు. ఉమ్. సముద్రాల గారి స్క్రిప్ట్ పక్కన పెట్టి నేను రీరైట్ చేసుకుంటున్నాను అచ్చా, మళ్ళీ అని స్పష్టంగా ముళ్ళపూడి వెంకటరమణ గారికి చెప్పాడు. అది కూడా అచ్చయి ఉంది ఆయన Okay. ఆటోబయోగ్రఫీలో, ఓకే. రమణ గారి ఆటోబయోగ్రఫీలో. ఉమ్, ఉమ్, సముద్రాల గారి స్క్రిప్ట్ మీ దగ్గర ఉంది కదా, తీస్తున్నారా అని అడిగాడు ఈయన ఆయన్ని. ఉమ్, లేదండి, అది నా భావజాలం ప్రకారం ఉమ్, విరుద్ధంగా ఉంది, ఉమ్, అందుకని నేను నా భావజాలానికి అనుగుణంగా నేను రీరైట్ చేసుకుంటున్నాను, రైట్. నాకు ఒక 3 ఏళ్ళు టైం పడుతుంది ఆ సినిమా తెరకెక్కించడానికి అని చెప్పాడు ఆయన. రామారావు గారు. రామారావే. రైట్. ఆయన రీరైట్ చేసింది ఏమిటి అనేది కూడా రాశాడు ఈయన. సినిమా ఉంది యూట్యూబ్లో, అవును. చూడొచ్చు. ఉమ్, ఆయన ఏమంటాడంటే, ఆ ముక్కు చెవులు కోసిన ఘటనకు సంబంధించిన సీన్ ఒకటి ఉంటుంది, ఉమ్, శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సీన్. ఉమ్, దాంట్లో మేము దండకారణ్యాన్ని దీనికి అరణం ఇచ్చాము, ఉమ్, ఆ అరణంగా ఇచ్చిన దానిలో దీని అనుమతి లేకుండా ఆ దుర్మదాంధులైన నరఘాతకులు ఎలా ప్రవేశించిరి అంటాడు. అని డైలాగ్ ఉంది. అంటాడు. డైలాగ్ ఉంటాయి. డైలాగ్ అదేనండి, డైలాగే చెప్తున్నాను. ఆయన అంటాడు, ఆ నరఘాతకులు ఎలా ప్రవేశించిరి అంటాడు. దీని అనుమతి లేక దుర్మదంతులైన ఆ నరఘాతకులేల ప్రవేశించవలే. ప్రవేశించిన తర్వాత శూర్పణఖ కొడుకుని చంపారు అంటాడు ఆయన. శూర్పణఖ కొడుకుని చంపితే ఆవిడ పుత్రశోకంతో ఏడుస్తుంటే ప్రణయ కలాపాలు సాగించిందని ప్రచారం చేస్తారేమిటి అంటాడు. పుత్రశోకముతో శోకదగ్ధమాన మానిసి అయిన ఈ మగువ ప్రణయ కలాపములు సాగించునా? మీరు వినండి ఒకసారి, యూట్యూబ్ లో ఉంది అది. అంటే నాకు ఒకటండి, సినిమాలు ప్రమాణం కాదు. సినిమా ప్రమాణం అంటలేదు ఆయన కూడా రామాయణ ప్రమాణంగానే వెళ్తున్నాను అని చెప్పాడని కూడా నేను అంటలా. లేదు, ఆయన ఒక క్రిటికల్ అప్రోచ్ లో ఆయన పద్ధతిలో ఆయన రాసుకున్నాడు. రాసుకోవచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు రామాయణంలో ఏది ఉందో మనం అది మాట్లాడితే బాగుంటుంది. అవునండి, ఇప్పుడు ఆ రోజున నేను అనేది, ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేది ఇష్యూ కాబట్టి ఇలాంటి సందర్భాలు చాలా నడిచినాయి. ఆ రోజున ఇలాంటి దాడులు జరగలేదు. ఎందుకంటే ఆయన భక్తితో తీసింది వేరు, ఇక్కడ అవుట్ రైట్ క్రిటిసిజం ఉంది. ఆయన భక్తితో తీయలేదండి, ఆయన క్రిటికల్ గానే వెళ్తున్నానని చెప్పుకున్నాడు. సరే, నేను ప్రకాష్ రాజ్ గారి అందులో ఒక డైలాగ్ ఏంటి, అందులో ఆ కంటిన్యూషన్ లో ఈవిడ ప్రణయ కలాపాలు సాగించదు, పుత్రశోకంతో ఉన్న ఆవిడ ప్రణయ కలాపాలు ఎలా సాగిస్తుంది అని చెబుతూ, ఒకవేళ సాగించినా మేము స్వైర విహారిణిగా అనుమతించాం కాబట్టి తప్పు కాదు, వాళ్ళకి తప్పని తోస్తే ప్రాజ్ఞులై తగదని హితవు చెప్పి పంపవలయునే గాని ఓర్పనరాని విధంగా ఈ అత్యాచారానికి పాల్పడనగునా అంటాడు. స్వైర విహారినిగా మేము అనుమతించిన ఈ విధవరాలికది తప్పు లేదు కదా. అక్కడితో ఆకుండా దీని అన్ననగు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా అంటాడు. దానవ జాతి అంటాడు, ట్రైబ్స్ కాదు అంటాడు. వినండి, ఓకే, ఒప్పుకున్నాను. మా దానవ జాతిని దానవ జాతులు రాక్షసులని మీరే కన్ఫర్మ్ చేశారు. ఆయన చెప్పాడండి. ప్రకాష్ రాజ్ గారు చెప్పింది ట్రైబల్స్, అది డైలాగ్ అవ్వలేదు ఇంకా. డైలాగ్ గురించి నేను మాట్లాడట, డైలాగ్ కాదు. ప్రకాష్ రాజ్ గారు తప్పు చెప్పారు. ఓకే, రావణాసురుడు శూర్పణఖ ట్రైబల్స్ కాదు, వాళ్ళు రాక్షసులని చెప్తున్నారు. ఓకే, దీని అన్ననగు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా అంటాడు. దీని అన్ననగు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా ఇది.
డైలాగ్స్ ఉన్నాయి. అని ఆ ముని మృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు. మా ద్రావిడ జాతిపై ఆర్య జాతి సాగించబూను సంకుల సమర సంరంభమా ఇది. డైలాగ్స్ బాగున్నాయి, నేను విన్నాను. ఇది మీరు విన్నారని నేను అనుకోవట్లేదు, ఒకసారి వినండి. విన్నానండి. అంటే ఈ ద్రవిడ జాతి ఆర్య జాతి అనేది కూడా పట్టుకొచ్చి ద్రవిడ జాతిని నిర్మూలించటం కోసం ఆ ముని మృత్యులు అనే ఇది ఎందుకు తీసుకొస్తారంటే కాంటెక్స్ట్ ఆయన ఈ మునులు అడవుల్లో వాళ్ళు తపస్సు చేసుకోవటం పేరుతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంపద గురించినటువంటి వివరాలు అయోధ్యకి చేరేస్తున్నారు. చేరేసిన తర్వాత ఈ సంపదల్ని కబళించటం కోసం అక్కడి నుంచి రాముడు వచ్చాడు అనే కాంటెక్స్ట్ లో సీన్ నడుస్తుంది. రైట్, నేను అది ఒప్పుకున్నాను. పోతే నాకు సినిమా ప్రమాణం కాదు. సరే, ఇప్పుడు ఆర్య ద్రవిడ అనే పదాన్ని వాడారు కాబట్టి రామాయణంలోనైతే ఆర్య అనే పదాన్ని రావణాసురుడికి వాడారు, వాలికి వాడారు, అందరికి వాడారు. సో ఇప్పుడు రావణాసురుడు ఆర్యుడు అండి? రావణుడు అసలు ఆర్యుడు మండోదరి అంటుంది ఆర్య అని. రావణాసురుడు అంటే ఒక రావణాసురుడు ఆర్యుడు అని మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆర్య అనేది ఒక గౌరవ సూచకంగా అంతే. అయ్యా అది జాతి కాదు, మీరే చెప్పారు. అయ్యా అన్నట్టుగా ఆర్య అంటాము అని, అదేనండి ఓ సాలిటేషన్ కింద వాడిన సందర్భాలు ఉన్నాయి. జాతి కాదు. అయితే రామారావు గారు ఏం చేశారంటే బహుశా ఈ లెఫ్ట్ భావజాలం బుర్రకెక్కి ఆ పిచ్చివాగుడంతా స్టోరీలు రాశారు. ఆయనకి చాలా క్లియర్ గా తర్వాత రోజుల్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా ఢిల్లీ నడువీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అమ్మేస్తున్నారు అనే మాటతో పాపులర్ అయ్యాడు ఆయన. పొలిటిక్స్ చేయాలండి, పొలిటిక్స్ చేయాలి కదా. ఆ డైలాగ్ మూలం పట్టాభిషేకం సినిమాలో దొరుకుతుంది. అంటే నీ దేశాన్ని స్వాతంత్రాన్ని ధర్మం పేరిట రాముడి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నావు అని విభీషణుడితో అంటాడు ఆయన. ఇదే డైలాగుని ఆయన ఒక 6 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాడు ఎన్టీఆర్ఏ. కాబట్టి ఈ విమర్శ ఉంది. పెరియార్ మాట్లాడాడు కదా రామాయణం మీద. పెరియార్ని పెద్ద ప్రామాణికంగా తీసుకోనండి, ఎందుకంటే పెరియార్ రాసిన రామాయణంలో ఎవరికి దశరథుడికి 60,000 మంది భార్యలు అన్నారు. ఆయన నేను కన్సిడర్ చేయను. నేను అనేది ఏంటంటే రామాయణ విమర్శ అనేది ఉంది చరిత్రలో ఉంది, కానీ చదివి విమర్శ చేయమంటున్నాను. నేను విమర్శని తప్పు పట్టట్లేదు, విమర్శ అనేది ఉంది. ఇప్పుడు పెరియార్ గారు ఉన్నారు, దశరథుడికి 60,000 భార్యలు అంటే ఇక నేను ఏం మాట్లాడే ఈ ఫోన్తో నా నెత్తి కొట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒడు కమెంటరీ ఇస్తాడండి, అడ్డమైన వాడంతా కమెంటరీ ఇస్తాడు. కావాల్సింది అది కాదు. నేను అనేది గ్రంథంలో కంపారిటివ్ గా ఆ క్రిటిసిజం తో పోలిస్తే ప్రకాష్ రాజ్ చేసింది అయితే తక్కువే. అయితే ఒక మాట నేను ప్రకాష్ రాజ్ గారి వీడియో ఒకటి వినిపిస్తాను. ఈయన ఏమన్నారో ఒక్కసారి విందామండి. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ గారు ఏమంటారంటే, ఈ భూమి అందరిది, మనుషులు ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళొచ్చు. అంటే కాంటెక్స్ట్ ఏంటంటే రోహింగ్యాల బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడికి వెళ్ళొచ్చండి, ఇండియాలో కూడా రావచ్చు, ఫ్రీ వరల్డ్ అంటాడు. మరి ఇంత విశాల భావం ఉన్న ప్రకాష్ రాజ్ గారు రాముడు నార్త్ కి సౌత్కి వస్తే ఏంటి మంట? అంటే బతకటానికి బంగ్లాదేశ్ రావచ్చు, బతకటానికి రావటం రోహింగ్యా నుంచి రావచ్చు, బతకటానికి రావటం వేరు, ఆక్రమణకి వెళ్ళటం వేరు. వాడు రోహింగ్యా బంగ్లాదేశ్ ఇక్కడికి వచ్చి మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి చంపొచ్చు, టెర్రర్ యాక్టివిటీస్ చేయొచ్చు, బలవంతంగా మన హిందూ సమాజాన్ని అంటే టెర్రరైజ్ చేయొచ్చు. కానీ రాముడు వస్తే మాత్రం తప్పైంది. అదే అంటే బతకటానికి అక్కడ అవకాశాలు లేక రావటం అనేది. రాముడు బతకడానికి వెళ్ళలేదు, రాముడు కాదండి, సీతమ్మని వెతుక్కుంటూ వెళ్ళాడు. రాముడు కాదు బంగ్లాదేశ్ నుంచో మరొక చోట నుంచో పొట్ట చేతితో పట్టుకుని వచ్చి బతకడానికి వస్తే తప్పు కాదు. సో మార్వాడీలు నార్త్ కెన్ వచ్చి ఇక్కడ ఉంటే తప్పు కాదు అంటున్నారు, కానీ ఇప్పుడే మీరు వెలగొట్టాలి అన్నారు. అదేనండి, బతకడానికి రావటం ఒక కాంట్రాక్ట్. బతకడానికి మార్వాడీలు రాలేదు, కబ్జా చేయటం కోసం వచ్చేవాళ్ళు. మార్వాడీలు ఏం కబ్జా చేశారో చూపెట్టండి సార్. ఏమండి,
మార్వాడీలు ఏం కబ్జా చేశారో ఏం చెప్పండి. కబ్జా చేశారో నేను చెప్పడం ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కమ్యూనిటీస్ అడిగితే చెప్తారు కదా. అంటే రోహింగ్యాలు కబ్జా చేయొచ్చు, బంగ్లాదేశ్ ఇక్కడి వాడు కానోడు వచ్చి కబ్జా చేయొచ్చు, మన హిందువులను చంపొచ్చు, టెర్రర్ యాక్టివిటీ చేయొచ్చు. కానీ నార్త్కేని మార్వాడి రావద్దు, నార్త్కేని రాముడు రావద్దు, నార్త్కేని కృష్ణుడు రావద్దు. అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది భరద్వాజ్ గారు, ఆధిపత్య ఈ కమ్యూనిజం అనేది ఒక రోగమా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోగం ఉన్నవాడే ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతాడు. మన ప్రకాష్ రాజ్ కూడా ఈ రోగమే పట్టుకుంది. ఎవరికన్నా సైకాట్రిస్ట్ కి చూపెడితే బాగుంటుంది. సైకాట్రిస్ట్ ఏం అక్కర్లేదండి. అక్కర్లేదంటారా? అక్కర్లేదు. ఎందుకంటే రోహింగ్యాలు రావచ్చు, బంగ్లాదేశీలు రావచ్చు, కానీ మార్వాడి రావద్దు, హిందువులు రావచ్చు అండి. ఇప్పుడు నేపాల్ నుంచి వాళ్ళు ఎలవ్ చేస్తున్నారుగా. నాకు అర్థం కాలేదు సార్. నేపాల్ నుంచి ఎందుకు ఎలవ్ చేస్తున్నారు మరి? బతకడానికి ఎవరైనా రావచ్చు అని చెప్పాడు కదండి ప్రకాష్ రాజ్ గారే చెప్పారు నేపాల్ కదా. నుంచి ఎందుకు ఎలవ్ నేపాల్ నుంచి వచ్చే వాళ్ళని Free ఎందుకు border ఇబ్బంది ఉంది. పెట్టడం లేదు? వీసా కూడా అవసరం లేదు కదా నేపాలీలో. నేపాల్ నుంచి వచ్చే వాళ్ళనేమో ఎలవ్ చేసి బంగ్లాదేశ్ వాళ్ళ మీద ఎందుకు జులుం చేస్తున్నారు? అసలు బంగ్లాదేశ్ కి ఒక కంట్రీ ఇచ్చేసాం, వాడు ఎందుకండి ఇక్కడ కంట్రీ రావాలి? ఎందుకు రావాలి ఇక్కడికి? ఇప్పుడు వాడికేమో దేశం ఇచ్చేసాం, వాడు ఎందుకు రావాలి మన దగ్గరికి? దేశం కాదండి, బెంగాల్లో ఒక ముక్క ఇచ్చారు. అవును, అయిపోయింది. వాడు అక్కడ సస్తాడా బతుకుతాడా మనకెందుకండి? మీ కమ్యూనిస్టులు ఈ జిహాదీలకు, ఇప్పుడు ఈ భారతదేశం ముస్లింలకు అంత ఇట్లా వాటేసుకొని ఎందుకు ఉంటారు సార్? వాళ్ళ ఒళ్ళో ఎందుకు కూర్చుంటారు మీరు? హిందువులేమో నచ్చరు, హిందువులేమో పొద్దున్న లేస్తే నచ్చరు అని తిడతారు. ఎందుకు అంటారు మీరు? మీరేమో ఆ ముస్లింల ఒళ్ళో పోయి కూర్చొని వాడు నా ముస్లింల చాలా ఒళ్ళో మంచి- కూర్చున్నారు ఎందుకు అనేది సార్? కరెక్ట్ కాదండి. ముస్లింల ఒళ్ళో ఎందుకు కూర్చుంటారు మీరు కమ్యూనిస్టులు? అదే చెప్తున్నాను నేను. మేము వాళ్ళ ఒళ్ళో కూర్చోవడం కాదండి. ఈ దేశంలో మరి పలస్తీన్ గురించి ఎందుకు మాట్లాడతాడండి ఇదే ప్రకాష్ రాజు? మైనారిటీల గురించి మాట్లాడటం తప్పేం కాదు కదా. మరి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల గురించి ఎప్పుడు మాట్లాడతారండి? బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడు మాట్లాడారండి? చూపెట్టండి నాకు. ఏమండి? ఒక్క ర్యాలీ తీసింది చూపెట్టండి నాకు. ఏది బంగ్లాదేశ్ లో? బంగ్లాదేశ్ లో హిందువులు చంపబడుతుంటే కమ్యూనిస్టులు వచ్చి ఒక ర్యాలీ తీసింది చూపెట్టండి. పాలస్తీన్ గురించి తీసిన 10 ర్యాలీలు నేను మీకు ఫుటేజ్ ఇస్తాను. ఇప్పుడు నిజంగానే బంగ్లాదేశ్ లో అన్ని వేల మందిని చంపేశారా? ఒక్కడు సచ్చినా అది తప్పే. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక్కడు ఘర్షణ చచ్చిపోయినా తప్పే. సరే, ఒక ప్రశ్న అడుగుతాను భరద్వాజ్ గారు. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1100 మందిని చంపేశారు, వాళ్ళ స్త్రీలను ఎత్తుకుపోయారు. ఇది కరెక్టేనా? ఏదండి? ఇజ్రాయెల్ మీద దాడి చేశారు కదా, ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, 1100 మందిని చంపేశారు. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మీద జరిపిన దాడులు ఫస్ట్ ఇది ఖండించండి, తర్వాత దానికి వెళ్దాం. ఇది తప్పా కాదా చెప్పండి. ప్రతి ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేయడం తప్పా? ఇజ్రాయిల్ అనేది దాడి చేస్తూ కంటిన్యూస్ గా నడుస్తోంది కదా. హమాస్ తీవ్రవాదులు అదేనండి నేను ఇజ్రాయెల్ మీద చెప్తాను. దాడి చేయడం తప్పా కాదా? హింసకి ప్రతిహింస చేయడం తప్పు కాదు అంటానే. మరి చేశారు కదా, హింస జరిగినప్పుడు అందుకే వాయిస్తున్నారు, బాంబులు వేస్తున్నారు హమాస్ మీద. అవునండి, హింస జరిగినప్పుడు ప్రతిహింస జరగడం తప్పేం కాదు. తప్పే కాదు. సో ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చి ఇప్పుడు ట్విన్ టవర్స్ ని పేల్చేశాడండి. అవును పేల్చేసిన సందర్భంలో అవును అంతకు ముందు ముస్లిం సమాజం మీద జరిగినటువంటి దాడులకి ప్రతీకారంగా జరిగిన దాడి అది. ఓకే, అలా చేయొచ్చు అంటారు మీరు. అవును, మీరు హింస చేశారు కదా సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో. కాశ్మీర్ లో హిందూ పండితులని చేసినందుకు హిందూ పండితులు గన్ను తీసుకొచ్చి కాశ్మీర్ లో ఉన్న ముస్లింలను చంపేయచ్చు, ఓకేనా? ఏదండి నిజంగా కాశ్మీర్ లో హిందూ పండితులని హిందూ చాలా మంది 3000 మందిని చంపేశారు. హిందూ పండితుల్ని 3000 మందినో 30,000 మందినో చంపేశారు. సో ఇప్పుడు కాశ్మీరీ పండితులు గన్నులు తీసుకొని అక్కడ ఉన్న ముస్లింలను చంపేసుకోవచ్చు, ఓకేనా? అలాగని అలా నేను మీరే చెప్తున్నాను, చెప్పారు కదండి. నేను చెప్పట్లేదండి. హింసకు ప్రతి హింస చేయొచ్చు అన్నారు కాబట్టి హింస ఇప్పుడు- ఎవరు చేస్తున్నారు? సో ఇప్పుడు కాశ్మీరీ పండితులు గన్నులు తీసుకొని బాంబులు తీసుకొని అక్కడ కాశ్మీర్ లో ఉన్న ముస్లింల మీద బాంబులు వేయచ్చు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా వచ్చిందండి మధ్య కాలంలో. వేయచ్చు. అలా కాదు, ఈ మధ్య కాశ్మీర్ ఫైల్స్ అని ఒక సినిమా తీశాడు ఒక ఆయన. తీశాడు. ఆ సినిమాలో జరిగిన విషయాలే చెప్తున్నాను అనే పేరుతో వరుసగా ఒక 4 హిందూ కుటుంబాల మీద మీరు చెప్పినట్టుగా కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీస్ మీద ముస్లింస్ చేసినటువంటి 4 టెర్రరిస్టులు కాదు, వాళ్ళతో పాటు అక్కడే బతుకుతున్నటువంటి ముస్లిం సమాజం చేసిన దాడుల్ని చూపించాడు ఆయన. అక్కడ ముస్లిం సమాజం మీద హిందువులు దాడి చేసిన సందర్భాలు లేవా? లేవు. వాళ్ళే గన్నులు పట్టుకుంటే వీళ్ళు ఎట్లా లేవని ఎలా అంటారు మీరు? ఏడున్నాయి చెప్పండి, ఒకటి చూపెట్టండి. కాశ్మీరీ పండితులు ముస్లిమ్స్ మీద చేసిన దాడి వాళ్ళందరూ కలిసి
నేషనల్ కాన్ఫరెన్స్ లో ట్రావెల్ అయిన మాట వాస్తవమే కదా. సార్ వాళ్ళందరూ కలిసి ఉంటే కాశ్మీర్ నుంచి హిందువులు పారిపోవాల్సిన అవసరం లేదు. అవన్నీ ఇప్పుడు ఈ భాయిచారా పెడతారు కదా మీరు, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఇదే బాయ్ బాయ్ ఉంటే ఔరంగజేబు 800 గుళ్ళను కూల్చేవాడు కాదు. ఔరంగజేబు మసీదులను కూడా కూల్చాడు కదా. ఎన్ని కూల్చాడు? ఒక 10 ఇవ్వండి లిస్టు. ఎందుకు హైదరాబాద్ లోనే గోల్కొండ ఏరియాలో మసీదులు కూల్చిన చరిత్ర ఉంది కదా. సున్నీలు షియాలు సూఫీలు కొట్టుకుంటారు. ఆయన దక్కన్ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం, సున్నీ ముస్లిం సున్నీ మసీదును కూల్చాడా? దక్కన్ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం గోల్కొండ నవాబులతో ఘర్షణ పడ్డాడు కదా. పడ్డాడు. ఎందుకంటే ఆయన సున్నీ ఈయన షియా, ఇది వేరండి. వాళ్ళు కొట్టుకుంటారు. సున్నీ షియా గొడవ మాత్రమే కాదండి. పాకిస్తాన్ లో ఈ రోజు కొట్టుకుంటారు వాళ్ళు. షియా మసీదులలో సున్నీ బాంబులు వేస్తాడు. వాళ్ళది ఇప్పటిది కాదు, 1400 సంవత్సరాల నుంచి వాళ్ళు తనుకున్నారు, కొట్టుకున్నారు. అంతెందుకు మొన్న ఉత్తరప్రదేశ్లో కూడా ఒక 20 years వరకు వాళ్ళని ఒకరినొకరు చంపుకున్నారు. అది కొత్తమే ఉంది. కొత్తని నేను అంటలేదండి. హిందువులని ముస్లింలు చంపడం అది ప్రాబ్లం. హిందువులని ముస్లింలు చంపుతున్నారు అని బ్రాండింగ్ చేయటం కరెక్ట్ కాదు అంటున్నాను. మరి బ్రాండింగ్ చేయకుంటే బంగ్లాదేశ్ లో ఎందుకు హింస జరుగుతుంది? ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీని ఇన్ టోటల్ గా అది హింసాత్మక సమాజము. ముస్లింలు మొత్తం బ్యాడ్ అని మేము అన్నామా? తీవ్రవాదులు ఉన్నారు, మీరు లింక్ చేస్తున్నారు. మేము లింక్ చేయట్లేదు. ఇప్పుడు భరద్వాజ్ గారు మేము అంటున్నాము ముస్లిం తీవ్రవాదులు ఉన్నారయ్యా అంటే మీరేమనాలి? ముస్లిం తీవ్రవాదులను శిక్షించండి అన్నారు. మీరేం చేస్తున్నారు? అందరు ముస్లిం టెర్రరిస్ట్ అని మీరు చెప్తున్నారు. అందరు ముస్లిం టెర్రరిస్ట్ అని నేను అనలేదండి. మీరు అంటున్నారు, ఇప్పుడు లింక్ చేస్తున్నారు. మీరు అంటున్నారని చెప్తున్నా. తీవ్రవాదులలో ముస్లింలు ఉన్నారు. మీరు ఇందాకటి నుంచి చెప్తున్న ఆర్గ్యుమెంట్ లోనే ముస్లింలు చేస్తున్నటువంటి హింస గురించి ఎందుకు మాట్లాడరు మీరు అని మాట్లాడుతున్నారు. మాట్లాడాలండి, మీరు మాట్లాడాలి. ముస్లిం ఉగ్రవాదులు చేస్తున్నటువంటి గొడవ వేరు, ముస్లిం సమాజం చేస్తోందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. కాశ్మీర్లో ఆ నరమేధం జరిగేటప్పుడు ఎవరైతే ఆ గంజు అని ఉన్నాడో వాళ్ళ పక్కింటోళ్ళే చెప్పారు ఈయన బియ్యం బస్తాలో దాక్కున్నాడని. మరి పక్కింటోడే ద్రోహం చేస్తే, ఫ్రెండ్ అయినోడు ద్రోహం చేస్తే అందరి మీద డౌట్ వస్తుందా రాదా? వస్తుంది కదా. కొన్ని సంఘటనల్ని సో అక్కడ డౌట్ వస్తుంది. ఇక్కడ ముస్లింలు చేయాల్సిన పని ఏంటంటే, భారతదేశంలో ముస్లింలు తీవ్రవాదులు అనే మాట కాదండి. నేను అనట్లా, మీరు అంటున్నారు. పట్టుబడ్డ తీవ్రవాదులు అందరూ ముస్లింలు అంటున్నా నేను. అవునండి, తీవ్రవాదులు ముస్లింలు ఎందుకున్నారు అనేది కదా. ఇప్పుడు నక్సలైట్లలో హిందువులు ఉన్నారుగా. హిందువులు కాదు వారు, నక్సలైట్లు హిందువులు ఎందుకు అవుతారండి? ఎందుకు కాదు? వాడు నక్సలిజం అనే రోగం పట్టిన మానసిక వ్యాధి ఉన్నోడు. రోగం అని మీరు ఎలా అంటారు? అది రోగం. అది సరే సార్, మీ ప్రకారం రోగాన్ని క్లియర్ చేయడానికి మీరు చంపేస్తున్నారు ఎందుకు వాళ్ళని? సరే, రోగుల్ని చంపడం కరెక్టా? మీ ప్రకారం ఆపరేషన్ కగారు పేరుతో ఎందుకు చంపారు అంతమందిని? మరి జనాల మీద పడి దళిత అమ్మాయిలను రేపులు చేశారని ఎవరు చెప్పారు మీకు? న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి. దళిత అమ్మాయిలను రేప్ చేశారు. దళిత అమ్మాయిలని రేపులు ఏం చేయలేదు. ఉన్నాయి, రిపోర్ట్లు ఉన్నాయి. మీరు ఇందాక నుంచి తాగుబోతులు తిరుగుబోతులు అని మాట్లాడారు. సరే, దాని సంగతి వదులు సార్. మావో అనే వ్యక్తి మంచోడా చెప్పండి. ఏమండి, మావో అనే వ్యక్తి మీరు ఎవరినైతే గొప్పగా అనుకుంటారో మావో గొప్ప వ్యక్తి? గొప్ప వ్యక్తి అని నేను అనుకుంటాను. తాను పాలనకు వచ్చిన, అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 5 కోట్ల మందిని చంపాడు. ఈయనని మీరు హీరో అంటే ఇక నా తల పట్టుకొని ఎక్కడ పెట్టుకోవాలని? ఎవరిని చంపాడండి? మావో 5 కోట్ల మంది చైనీస్ ని చంపాడు. ఎవరా చైనీసు? వాళ్ళ సొంత ప్రజల్ని చంపుకున్న మావో హీరో అంటే నేను మీకు 5 కోట్ల మందిని చంపారు. ఇలాంటి లెక్కలన్నీ ప్రచారంలో ఉన్నాయండి. ఉన్నాయి కాదు, నేను చూపిస్తా. చైనీస్ వాళ్ళు, చైనా వాళ్ళు రాసిన బుక్స్ చూపెడతా మీకు రిఫరెన్స్. ఇప్పుడు అక్కడ వర్గ పోరాటం జరిగింది. వర్గ పోరాటం వేరండి. సిద్ధాంతం పేరున ఏ రకంగానైతే క్రైస్తవులు, ఏ రకంగానైతే ముస్లింలు చంపారు, స్టాలిన్ మీద కూడా ఇలాంటి విమర్శే ఉంది. 5 కోట్ల మంది 6 కోట్ల మంది ఆయన కూడా చంపాడు. ఇలాంటి వాళ్ళు హీరోలు కూడా చంపేశాడు. ఇలాంటి వాళ్ళు హీరోలు ఎట్లా అవుతారండి? ఇప్పుడు చంపారనేది ఒక నేరేటివ్ కల్పించారు. మరి మీది కూడా నేరేటివే కదా. హిందువులలో వర్ణ సిస్టమ్ ఉంది అంటారా అంటాను, ఇది కూడా నేరేటివ్ ఉంది కదా. ఎందుకు ఇప్పుడు మీ దగ్గర జరుగుతున్నాయి కదా, కులపరమైన దాడులు జరుగుతున్నాయి కదా. చూపెట్టండి, ఆధారాలు చూపెట్టండి నాకు.
కారం చేడు ఏమిటి? చూపెట్టండి నాకు. కారం చేడు కులం ఏమిటండి? కులం కొట్టుకుంటే దాంట్లో మతం ఎందుకు కులం కులం తెస్తారండి? కులం కొట్టుకోవడం ఏమిటి? సనాతన ధర్మానికి కులానికి సంబంధమే లేదు. అలా ఎలాగా? గాంధీ గారు చెప్పారు. కులం పునాదిగానే కదా సనాతన కాదు. ధర్మం బతుకుతోంది. ఆధారం చూపెట్టండి నాకు. ఇప్పుడు మొన్న అక్కడ తిరుపతిలో లడ్డూలో నెయ్యి కల్తీ అన్నారండి. అవును. ఎందుకు దాన్ని అంత గ్లోరిఫై చేశారు? మరి ఆ గ్లోరిఫై చేయటం వెనకాల కుట్ర ఏంటి? గ్లోరిఫై చేయడం కాదు, అసలు అక్కడ టీటీడీలో ఇలాంటి తప్పుడు పని చేసింది ఎవడు? అదేనండి, మీరు ఎస్టాబ్లిష్ చేస్తోంది నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి చేశాడు మరి చేస్తాడు అని 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 ఎస్టాబ్లిష్ చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే ఈ గొడవ మొత్తం మీద భారతదేశంలో కీలక పదవుల్లోకి మీరు మైనారిటీలను గనక తీసుకొస్తే హిందూ మతానికి ప్రమాదం జరుగుతుంది అనే నేరేటివ్ ని జనాల బుర్రల్లో ఇంజెక్ట్ చేయడం కోసం. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు, పాకిస్తాన్ నుంచి పారిపోయారు హిందువులు, కాశ్మీర్ నుంచి పారిపోయారు, బంగ్లాదేశ్ లో ఆల్రెడీ ముర్షిరాబాద్ అక్కడి నుంచి అంతా పారిపోతున్నారు. మరి సేఫ్ అని ఎట్లా అంటారు హిందువులు? అదేనండి, మీరు ఎన్ని రోజులు సార్ ఈ ముస్లింలను కవర్ చేస్తారు? మీరు ముస్లింలను కవర్ చేస్తారు మీరు ముస్లింలని వాళ్ళ ఒళ్ళో ఎన్ని రోజులు కూర్చుంటారు? మేము కూర్చోవడం కాదండి, వాళ్ళ ఒళ్ళో కూర్చున్నారండి. భారతీయ జనతా పార్టీ హిందుత్వ కూడా వాళ్ళనే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటోంది. మీరు ముస్లింలు చాలా నిరుపేదలు, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి సార్, నేను కాదన్ను. కానీ తీవ్రవాదులను పట్టుకొచ్చి అఫ్జల్ మరేతో ఫిర్ అఫ్జల్ నిక్తాల్తా అని పిచ్చివాగుడంతా వాగితే ఎవడ సార్ అలా ఎలా మాట్లాడతారు మీరు? 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే పండగ చేసుకుంటారా మీరు? ఎవరు పండగ చేశారు? పండగ చేసుకుంటారా? ఎవరు పండగ? మిమ్మల్ని మేము స్కాలర్స్ అని అనాలా? మీరు మమ్మల్ని స్కాలర్స్ అనమని నేను అడగట్లేదు మిమ్మల్ని. కాశ్మీర్ ఫైల్స్ లో హిందూ నరమేధం జరిగితే అది తప్పంటారా మీరు? కానీ జరగని నరమేధం గురించి ప్రకాష్ రాజ్ వచ్చి ముస్లింలు వాళ్ళ మీద నరమేధం జరగబోతుందని కాకమ్మ స్టోరీలు చెప్తే మేము వినాలా? ఏది నరమేధం చేస్తున్నారు కాబట్టి ఒక్కరిని చూపెట్టండి. ఒక 10 మంది ముస్లిమ్స్ మతం పేరుతో చంపబడినట్టు చూపెట్టండి నాకు ఆధారం. ఎక్కడ లేదు. మీరు ముస్లింలను రెచ్చగొట్టి వాళ్ళని తీవ్రవాదులుగా తయారు చేసి వాళ్ళ ఊళ్ళో కూర్చొని కమ్యూనిస్టులే కదా వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అసహనంతో వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అసహనంతో కొన్ని చర్యలకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి హిందువులు కూడా అలాగే చేస్తే మీరు ఎందుకు తప్పు పడుతున్నారండి? ఏది? ఇప్పుడు ముస్లింస్ కు అసహనం ఉంటే వాళ్ళు మాట్లాడాడు, అది మీకు అవునండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ తప్పుడు మాటలు మాట్లాడితే రెస్పాండ్ అయితే ఇక్కడ ఆధిపత్య వర్గము ఆధిపత్య మతము ఉంటాయి కదా. మరి ఆధిపత్యమే కదా. ఏది ఆధిపత్యం? మేము ఆధిపత్యం కాదు, హిందూ మతం. 5 కోట్ల మందిని చంపినా హిందూ మతం ఆధిపత్య మతం. ఇక్కడ కమ్యూనిజం ఆధిపత్యం కాదా? ఏది? కమ్యూనిజం ఆధిపత్యం ఏం కాదు. మరి 5 కోట్ల మందిని చైనాలో ఎందుకు చంపాడు మావు? ఇప్పుడు ఒకటండి, అదే చెప్తున్నాను ఇవన్నీ ఇలాంటి నేరేటివ్లు కల్పిస్తారు. మీరు కల్పిస్తున్నది అదే సార్, మేం కల్పించట్లేదు. ఇప్పుడు సనాతన ధర్మంలో వివక్ష ఉంది, అంటరాంతనం ఉందని నిరూపించండి. లేకపోతే ఎందుకు జరుగుతున్నాయి దాడులు? మరి చంపుతున్నారు ఏమండి? నక్సలైట్లను ఎందుకు చంపుతున్నారు సిఆర్పిఎఫ్ వాళ్ళు? ఎందుకు చంపుతున్నారు? ఎందుకంటే వాడు తప్పుడు గాళ్ళు అని అనొద్దండి. తప్పుడు గాళ్ళు కాబట్టి తప్పుడు గాళ్ళు కాదు. అక్కడ ఉన్నటువంటి భూములు, అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి సంపదని కార్పొరేట్లకి మైనింగ్ కోసం కట్టబెట్టడం కోసం. మీరేం చేశారు సార్? నక్సలైట్ మేము మైనింగ్ చేయలేదు, చైనాకి ఎక్స్పోర్ట్ చేయలేదు. మీరు మేము చైనాకి ఏమీ ఎక్స్పోర్ట్ చేయలేదు. చూపెట్టనా? ఏది? అక్కడ మైనింగ్ చేస్తున్న కమ్యూనిస్టులు కబ్జా చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేసిన ఛత్తీస్గఢ్ నుంచి నేను చూపిస్తా. ఛత్తీస్గఢ్ నుంచి చూపిస్తా. అదేనండి, ఛత్తీస్గఢ్ నుంచేనా అని అడుగుతున్నాను. అదే చెప్తున్నా నేను, అక్కడి నుంచి చేశారు. ఛత్తీస్గఢ్ నుంచినా అని అడుగుతున్నాను. డెవలప్మెంట్ కాకుండా అమాయకమైన గిరిజనుల్ని మూర్ఖంగా పెట్టి టెలిఫోన్లు రాకుండా స్కూలు లేకుండా చేసింది ఎవరండి? అలా ఉంచి అక్కడ మైనింగ్ చేసి చైనాకి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మూర్ఖులుగా ఉండాలి. మీకు నక్సలైట్ గా మీ గులాంగిరి చేయాలా? మా దళితులు గులాంగిరి చేయాలని సీతారాం యెచూరి మీలాంటి బ్రాహ్మణుల ఆధిపత్యం పెట్టుకొని మా దళితులని మీరు కంట్రోల్ చేస్తారా? అదే మరి పేరుతో దాని మీద దాడి చేయండి. బ్రాహ్మణులు ఎందుకున్నారని చెప్పి దాడి చేయండి. కమ్యూనిస్టులు, మీ బ్రాహ్మణ కమ్యూనిస్టులు మా దళితులని తప్పుదారి పట్టించి వాళ్ళని నక్సలైట్లు చేసి వాళ్ళు చచ్చిపోతే
వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకుంటారా మీరు? ఎవరు ఏరుకున్నారు పేలాలు? ఈ బ్రాహ్మణ కమ్యూనిస్టులు, బ్రాహ్మణులు దుర్మార్గులు. సీతారాం యేచూరి, బృందాకరతు, అదేనండి, బ్రాహ్మణులు దుర్మార్గులు అనే కేటగిరీలోకి వద్దావా? దారి పట్టించి మేము చచ్చిపోతే మా శవాల మీద బ్రాహ్మణులు దుర్మార్గులు అనే కాంటెక్స్ట్ లోకి వద్దావా? మీరు చెప్పినటువంటి ఇందాక బ్రాహ్మణ పేర్లలో కమ్యూనిస్టులు మీరు, అదేంటి బ్రాహ్మణులకి ప్రాబ్లం ఉందని చెప్పి మాట్లాడదాం. మీరు బ్రాహ్మణ కమ్యూనిస్టు కాదా? అవునండి, నేను కాదంటలేదు. మా దళితులని అన్యాయం చేయట్లేదా మీరు? నేను దళితుడినండి. ఓకే, మా ఎంతమంది నక్సలైట్లుగా మారి మా దళితులు చచ్చిపోలేదండి? ఎంతమంది చచ్చిపోలేదు? ఎందుకు బ్రాహ్మణులు కూడా చచ్చిపోయారుగా? ఎవరు లేరు. ఎవరు లేరు. మీరు ఎప్పుడు మా దళితులకి అన్యాయం చేయడానికే మీరు అంత వర్క్ చేస్తారు. హిందుత్వ లేకపోతే హిందూ మతము కులపరమైనటువంటి అణచివేతల్లో దళితులు ఎవరు లేదు. చనిపోలేదా? నేను కారంచేడు ఏమైంది? కారంచేడు, చుండూరు కులాల పరంగా పొట్లాడుకున్న తీసుకొచ్చి సనాతన కులాల పేరుతో కొట్టుకోలేదండి అక్కడ. కులాల పేరుతో కొట్టుకున్నారండి. దాన్ని సనాతన ధర్మానికి పెట్టొద్దు. ఎందుకు పెట్టకూడదు? పెట్టొద్దు. మరి ఎందుకుంది అక్కడ? కులపరమైన అణచివేత ఎందుకుంది? కులానికి సనాతన ధర్మానికి భారతదేశంలో కూలీ కులములు ఆధిపత్య కులములు ఉన్నాయి. లేవు, మా గ్రంథాలలో లేవండి అవి. మీ గ్రంథాలలో లేకపోవచ్చు కాక మీరు కల్పించారు. మీరు కల్పించలా. మీరు రాసిన దానిలోనే ఉంది. అని రకరకాల సాంకృత్యానని ఆ తప్పు రాహుల్ సాంకృత్యాయన్ మీలాంటి బ్రాహ్మణులు తప్పుడు రాతలన్నీ రాసి మా దళితులని తప్పుదారి మేము కూడా అదే అంటున్నాం. మేము కూడా బ్రాహ్మలే చేశారనే అంటున్నాం. అది కమ్యూనిస్ట్ బ్రాహ్మణులు చేశారు. లేదు, ఆర్ఎస్ఎస్ బ్రాహ్మలు చేశారని. ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు చేస్తే మేము వాళ్ళతో ఫైట్ చేస్తాం, కానీ మా దళితుల్ని మీరు తప్పుదారి పట్టించు. ఈ దేశంలో భూములు ఇది వర్గ సమాజం అని వాళ్ళు అంటున్నారు కమ్యూనిస్టులు. నేను అది కూడా అంటలేదు, కుల సమాజమే అంటున్నా. భారతదేశం చాలా స్పష్టంగా కుల సమాజం, కులమే వర్గం ఇక్కడ అని మీరు అనుకోవచ్చు. నేను అనుకోవట్లేదండి. మాలపల్లిలు ఉన్నాయా, మాదిగూడెలు ఉన్నాయా ఈ దేశంలో? అవన్నీ బ్రిటిష్ వాడు కల్పించాడు. బ్రిటిష్ వాడు కల్పించడం ఏంటి? మీరు చూడండి సార్, రిస్లీ అనేవాడు కులాల పరంగా విభజన చేశాడు. మాలలు మాదిగలు బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారా? హిందూ మతం కాదా? అవి కులాలు కాదండి, అవి జాతులు అంటారు. దాన్ని జాతి అనే పదం వాడింది. ఈవెన్ మీరు కులానికి జాతులకి కులాలు ఇవన్నీ వాడొద్దు. అవి రెండు వేరు. ఆ రెండు వేరని అంబేద్కర్ ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? మాల మాదిగలు, రెల్లి, ఇతర కులాలు ఇవన్నీ ఏం పనులు చేస్తున్నాయి ఇప్పుడు? ఆ కాలంలో జాతులుగా ఉన్నారు. బ్రాహ్మణులు ఎందుకు ఆ పని చేయట్లేదు? బ్రాహ్మణులు ఈ రోజు టాయిలెట్లు కడుతున్నారు. ఎక్కడ? సులభ్ కాంప్లెక్స్ లలో. ఎక్కడ? వాళ్ళకి రిజర్వేషన్లు ఇద్దామా? ఇవ్వాలి కదా అందరికి. అవునండి, అందరికి అన్ని పనుల్లోనూ రిజర్వేషన్ కావాలి. మరి ఇప్పించండి. అందరికి అన్ని పనుల్లోనూ రిజర్వేషన్లు కావాలి. ఎవరైతే నిరుపేద బ్రాహ్మణుడు ఉన్నాడో వాళ్ళకి మీరు సౌకర్యం కల్పించండి. ఏ సౌకర్యం? మీరు ఇంటలెక్చువల్ పేరు పెట్టుకొని అంటలేదు నేను. సొంతంగా బ్రాహ్మణులై ఉండి మాలాంటి దళితులను మాత్రం తప్పుదారి, మీలాంటి దళితుల్ని పక్కదారి పట్టించడం కోసం నేను మాట్లాడలేదు. నేను చాలా స్పష్టంగా ఈ దేశంలో కూలీ కులములు ఉన్నాయి, ఆధిపత్య కులాలు ఉన్నాయి. నేను కూలీ కులాలు ఆధిపత్య కులాల మీద యుద్ధం చేయాల్సి ఉంది. అది మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అది ఎక్కడ సక్సెస్ కాలే. ఏది? ప్రపంచంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కడ సక్సెస్ కాలే. యూరోప్ లో దాదాపు 25 దేశాలు కమ్యూనిజాన్ని ఎడంకాలతో తన్ని పడేశాయి. ఈ రోజు రష్యా కమ్యూనిజాన్ని పాటించట్లా, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అని ఇందాక మీరు అన్నారు. మీకెందుకు సార్? ఎవడైతే కమ్యూనిజాన్ని క్రియేట్ చేశాడో వాడ కమ్యూనిజాన్ని ఎడంకాలతో తన్ని పంపిస్తే ఎడంకాలతో ఎందుకు సార్ పట్టుకుంటారు దాన్ని? మేము పట్టుకోవడం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి? దాని వల్ల నష్టం ఉంది. కమ్యూనిజం వల్ల లక్షల మంది చచ్చిపోయారు. అవునండి, మీరు నష్టం ఉంది అంటున్నారు, నేను నష్టం లేదు అంటున్నాను. మా దళితులు అవునండి, మీ దళితులు కూడా తిడుతున్నారు కదా. ఎవరిని? ఈ హిందుత్వాన్ని మీద మాట్లాడుతున్న దళితులు ఉన్నారు కదా. మొన్న కృష్ణమాదిగా మాట్లాడాడు కదా. నిజమైన దళితుడు ఎవ్వరు కూడా సనాతన ధర్మంకి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు? సనాతన ధర్మాన్ని నిలబెట్టిందే దళితుడు, నిలబెట్టిందే నాలాంటి బ్రాహ్మణులకు సంబంధమే లేదు. ఓకే, బ్రాహ్మణులకి సనాతన ధర్మానికి ఏ సంబంధం లేదు. మీలాంటి కమ్యూనిస్టులకు అయితే ముఖ్యంగా సంబంధం. అదే నేను ఈ మాట అడుగుతున్నా మిమ్మల్ని. బ్రాహ్మణులకి సనాతన ధర్మానికి సంబంధం లేదు. మీలాంటి కమ్యూనిస్ట్ బ్రాహ్మణులకు సంబంధం లేదు. కమ్యూనిస్ట్ బ్రాహ్మణులు కాదండి, అసలు బ్రాహ్మణులకు సంబంధం ఉందా? హిందూ బ్రాహ్మణులకు సంబంధం ఉంది. హిందూ బ్రాహ్మణులకు సంబంధం ఉందా? ఋగ్వేదంలోనే 40 మంది శూద్రులు బ్రాహ్మణులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. నాలాంటి శూద్రుడు ఋగ్వేదాన్ని, శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేయగలిగాడు.
ఎలాంటి వివక్ష సనాతన ధర్మంలో లేదు. మీలాంటి కమ్యూనిస్టులు కాకమ్మ కథలు పిట్ట కథలన్నీ రాసి పిట్ట కథలు మేము రాయలేదండి, మీరు చెప్తున్నారు. తప్పుదారి పట్టించారు. మీరు చెప్తున్నారు. మనం ఇలా సంవత్సరం 2 సంవత్సరాలు కూర్చున్నా తెగదు ఇది. మీ ధోరణిలో మీరు మీ పద్ధతిలో మీరు కమ్యూనిస్టుల మీద మాట్లాడండి. నేను నా పద్ధతిలో నేను అనుకున్నటువంటి భావజాలం చెప్తాను. కానీ ఓకే, నేను చాలా స్పష్టంగా మరొకసారి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, భారతదేశం వర్గ సమాజం అని కమ్యూనిస్టులు అంటున్నారు, కానీ నేను కుల సమాజంగానే మాట్లాడుతున్నాను. అనుకోవచ్చు, కానీ కులాల మధ్యలో చిచ్చులు పెట్టకండి మీరు. కుల సమాజము ఇది చాలా స్పష్టంగా ఇక్కడ కూలీ కులములు, ఆధిపత్య కులములు ఉన్నవి. అది మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాదు, అది అదే వాస్తవం. ఒక కులం మీద ఇంకో కులాన్ని ఎక్కించి, ఒక కులం మీద ఇంకో కులానికి ఎక్కించి, బూర్జువా వర్గము శ్రామిక వర్గము అనే సిద్ధాంతం ఉంది కదా, అది మతి చెడినోడి సిద్ధాంతం. అది ఎందుకంటే కమ్యూనిజం ఏ దేశంలో బతికి బట్టకట్టలేదు, కడుతుంది, మంచి చెయ్యలేదు. మంచి చేసింది, చేస్తుంది, ఇప్పటికీ చేస్తోంది. అంచేత ఒకరి అభిప్రాయాలు ఒక స్ట్రాంగ్ హోల్డ్లో ఉన్నప్పుడు, ఒక బీభత్సమైన అభిప్రాయంతో ఉన్నప్పుడు మీరు నేను ఆర్గ్యూ చేసుకోవటం వలన మీరు నన్ను తప్పుపట్టి నేను మిమ్మల్ని తప్పు పట్టడం జరుగుతుంది. కానీ భరద్వాజ్ గారిని తప్పు పట్టట్లేదు, పర్వాలేదు, మానసిక రోగం అంటున్నా. అదేనండి, అనేదే మానసిక రోగం అని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవడం లేదు. నేను కన్విన్స్ కావట్లేదు మీ అభిప్రాయాలతో. అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అభిప్రాయం కాదు. నేను చాలా స్పష్టంగా, మావో ఉన్నాడు, 5 కోట్ల మందిని చంపాడు సిద్ధాంతం పేరు. 50 కోట్ల మందిని చంపాడని కూడా మీరు చెప్పాలి. స్టాలిన్ చంపాడు, తర్వాత వచ్చినోడు చంపాడు. ఎవరైతే కార్ల్ మార్క్స్ ఉన్నాడో తన ఇంట్లో ఉన్న పనామెను రేప్ చేసి ఒక పిల్లాడు పడితే రోడ్డు మీదకి వదిలేశాడు. ఇది మానసిక రోగం అనే అంటానండి నేను. ఇది మానసిక రోగమే. మానసిక రోగము ఈ లెవెల్కి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు, కానీ నేను ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడటం లేదు. మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రేక్షకులు, భరద్వాజ్ గారితో మనం మాట్లాడిన చర్చ ఇది. చాలా వేడిగా చర్చ జరిగింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, కానీ సమయం చాలా గడవడంతో మరోసారి భరద్వాజ్ గారితో కలిసి ఆయన ఒపీనియన్ కూడా తీసుకుందాం. మీరు నా ఒపీనియన్ కూడా విన్నారు, దీని గురించి మీరేమంటారు? భక్తి శంఖ్ ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి ప్రేక్షకులు. నమస్తే.